ప్రజల మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానమును కొద్ది నిమిషాలు మనం ధ్యానిస్తాం. అది లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యమును ఒక్కసారి మనం చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో కూడా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా మనం ఈ ఉపవాస దినములలో ఎవరిని వెంబడిస్తున్నాం? ఒక్కసారి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా శ్రమల దినములలో ఉన్నామని, ఉపవాసం ఉంటున్నామని ప్రతి ఒక్కరము కూడా అనుకుంటున్నాం. ఇది అందులో 14వ రోజు కూడా మనం సమీపించున్నాం. 14వ రోజున ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఎలా ఉండాలి? లోకముతో మనం వెంబడిస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్నామా? అది కూడా మనము చేసిన పాపములన్నిటిని కూడా అనుదినము మన లోకపరమైనటువంటి క్రియలన్నిటిని కూడా దేవునికి ఇష్టమైన క్రియలు తప్ప లోకానుసారమైనటువంటి పోకడలను, క్రియలను, శ్రమలను అంటే పాపములన్నిటిని కూడా మనము ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. ఏ మాత్రము అశ్రద్ధ చేయకూడదు. ఇట్టి క్రీస్తును వెంబడించిన ఎడల ఖచ్చితంగా నీ యొక్క గత జీవితానికి ఒక్కసారి ఫుల్ స్టాప్ పెడతావు. ఈ దినము నుండైనా సరే మనం మిగిలిన ఈ కొద్ది దినములైనా సరే 40 రోజులకు ఈ రీతిగా ప్రభువుతో నడుద్దామా అనుకుంటే ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మనం ఉపవాసం ఉంటున్నాము కానీ దేవుని వాక్యం మీద ఆశ కలిగి ఉన్నామా? దేవునితోనే మనం నడుస్తాము. మన నిన్నటి పాపములన్నిటిని కూడా ఈ దినమున మనము ఎత్తుకొని, శ్రమలను ఎత్తుకొని, పాప దోషములన్నిటిని కూడా ఎత్తుకొని ప్రభువును వెంబడిస్తాము అనుకుంటే ఖచ్చితంగా ఈ దినమనే మనందరం కూడా తలలు ఉంచుకుందాం. ప్రార్థనలో ఏకీభవించి ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా సిలువను వెంబడిద్దాం. ప్రభువైన యేసు క్రీస్తును వెంబడిద్దాం. సిలువ వేయబడుతున్నటువంటి క్రీస్తును మనం వెంబడిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైనటువంటి అపూర్వమైన పాదములకు, అపరంజి పాదములకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ వాగ్దానం వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ వినగలిగిన చెవులను దయచేయండి. గ్రహించగలిగినటువంటి హృదయము మీరివ్వండి ప్రభువా. ఈ రీతిగా ప్రతి దినము కూడా వారి వారి సిలువను ఎత్తుకొని ఏ మాత్రము కూడా ఉపేక్షించకుండా మిమ్ములను ప్రభువైన యేసు క్రీస్తు అను నీ నామమును వెంబడించడానికి కృప చూపమని ఈ జనులను మీ చేతులకు అప్పగిస్తూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.